Welcome to AS Digital Vlogs. నమస్కారం. ఈరోజు మనం టైం ట్రావెల్ చేసినట్టుగా ఒక్కరోజు వెనక్కి వెళ్దాం. అదే ఫిబ్రవరి 3, 2026. ఆ ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని ముఖ్యమైన, కొన్ని ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం వార్తలు మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయే కొన్ని క్షణాలు కూడా. ఈ ప్రయాణాన్ని మనం ఒక మంచి ఆలోచనతో మొదలుపెడదాం. చూడండి, మీరు ఏదైనా సాధించాలనుకుంటే దృఢ నిశ్చయంతో ముందుకు సాగండి. గుంపు నుండి కొంచెం దూరంగా నడవండి. అందరూ ఒకే మార్గాన్ని అనుసరిస్తారు, కాని కొద్దిమంది మాత్రమే చరిత్ర గతిని మారుస్తారు. ఎంత మంచి మాట కదా! ఈరోజు మనం చూడబోయే కొన్ని సంఘటనల్లో కూడా సరిగ్గా ఇలాగే కొత్తుదారులు వేసిన వాళ్ల గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందుగా మనం కలల ప్రపంచంలోకి అడుగుపెడదాం. సృజనాత్మకతకు, కల్చర్కు సంబంధించిన కొన్ని మైలురాల గురించి ఇప్పుడు చూద్దాం. ఆ రోజు ఆర్ట్స్ అండ్ లిటరేచర్లో ఏం జరిగిందో చూడండి. ఒకవైపు మిషెల్ ఒబామా తన వాయిస్తో బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ ఇంకా స్టోరీ టెల్లింగ్ కోసం గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. మరోవైపు మన జనరల్ ఎంఎం నరవణే గారు తన అనుభవాలతో రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకం విడుదలైంది. అంతేనా, ఇటలీలో అయితే 61వ లా బియన్నాలే డి వెనీజియా ఆర్ట్ ఎగ్జిబిషన్ మొదలైంది. అంటే ఒకే రోజులో మాట, అక్షరం, దృశ్యం ఈ మూడింటికి పెద్ద పీట వేశారన్నమాట. కళల నుండి ఇప్పుడు మనం కాస్త సీరియస్ టాపిక్లోకి వెళ్దాం. అదే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ. అంటే ప్రపంచ వేదిక మీద దేశాలు ఎలా తమ సంబంధాలను నెరుపుతున్నాయో చూద్దాం. అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో 2 రకాల అప్రోచులుంటాయి. ఒకటి ఏరియల్ డిప్లొమసీ. సింగపూర్ ఎయిర్ షో 2026లో మన సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీం పాల్గొనడం లాంటిది. ఇది మన పవర్ను, స్కిల్ను ప్రపంచానికి చూపిస్తుంది. ఇక రెండోది వ్యూహాత్మక భాగస్వామ్యాలు. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే సిడిఎస్ అర్మేనియాకు వెళ్లి రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడం లాంటిది. ఒకటి పబ్లిక్ షో అయితే ఇంకొకటి తెరవెనుక జరిగే కీలకమైన చర్చ. కాని రెండింటి లక్ష్యం ఒకటే, మన దేశ బంధాలను గట్టిపరచడం. ఇక వాణిజ్యం విషయానికి వస్తే ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అమెరికా టారిఫ్లను అంటే సుంకాలను 25% నుంచి ఏకంగా 18% తగ్గించింది. ఇది చిన్న విషయం కాదు. దీనివల్ల మన ఎగుమతులకు మంచి బూస్ట్ వస్తుంది. 2 దేశాల మధ్య వాణిజ్యం ఇంకా బలపడుతుంది. సరే, ప్రపంచం చుట్టూ తిరిగొచ్చాం కదా, ఇప్పుడు మన దేశంలో ఏం జరిగిందో చూద్దాం. మన డొమెస్టిక్ పాలసీ, ఇన్నోవేషన్ ఈ విషయాల మీద ఓ లుక్కేద్దాం. ఈరోజు దేశంలో 3 ముఖ్యమైన విషయాలు జరిగాయి. ఒకటి, స్పేస్ సెక్టార్లో పిఎస్ఎల్వి ఫెయిల్యూర్స్ మీద ఎంక్వైరీ చేయడానికి ఇస్రో ఒక స్వతంత్ర కమిటీని వేసింది. అంటే అకౌంటబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. 2, నేవల్ ఆర్మమెంట్స్ డైరెక్టర్ జనరల్గా శ్రీ దివాకర్ జయంత్ గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇక మూడోది, ఒక కార్పొరేట్ మైలురాయి యంత్ర ఇండియా లిమిటెడ్కు మినీ రత్న కేటగిరీ 1 స్టేటస్ వచ్చింది. అసలు ఈ మినీ రత్న కేటగిరీ 1 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కంటిన్యూయస్గా మంచి లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే ఒక స్పెషల్ స్టేటస్ అన్నమాట. ఈ గుర్తింపు వస్తే ఆ కంపెనీకి ఆర్థికంగా ఇంకా ఆపరేషన్స్ పరంగా మరిన్ని అధికారాలు, స్వేచ్ఛ వస్తాయి. సో యంత్ర ఇండియాకి ఇదొక పెద్ద బూస్ట్ లాంటిది. ఒక్కసారి ఈ నెంబర్ చూడండే, 1,39,289.48 కోట్ల రూపాయలు. వావ్! 2026-27 బడ్జెట్లో మన విద్యా మంత్రిత్వ శాఖకు కేటాయించిన మొత్తం ఇది. అంటే ఎడ్యుకేషన్ మీద ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇది మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అతి పెద్ద పెట్టుబడి. ఇప్పటివరకు మనం పెద్ద పెద్ద టాపిక్స్ చూశాం కదా. ఇప్పుడు ఆ రోజు జరిగిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చకచకా చూసేద్దాం. స్పోర్ట్స్ వైపు వస్తే న్యూఢిల్లీలో ఆసియా రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 జరుగుతోంది. ఒక మేజర్ స్పోర్టింగ్ ఈవెంట్కు మన రాజధాని వేదికైందనమాట. ఇక పర్యావరణం విషయానికొస్తే ఆ రోజు వరల్డ్ వెట్లాండ్స్ డే. 2026కి థీమేంటో తెలుసా? వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అంటే చిత్తడి నేలలను కాపాడటంలో మన సాంప్రదాయ, మన పూర్వీకుల జ్ఞానాన్ని కూడా వాడుకోవాలని. చాలా మంచి ఆలోచన కదా. సరే, ఇప్పుడు ఒక చిన్న క్విజ్ టైం. దక్షిణ అమెరికాలో అన్నింటికన్నా ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆలోచించండి. జవాబు మౌంట్ అకాంకాగ్వా. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే,
ఆసియా ఖండం బయట ప్రపంచంలోనే ఇదే అత్యంత ఎత్తైన శిఖరం. ఇక చివరిగా మరో 2 విషయాలు. సెషల్స్ దేశానికి ప్రెసిడెంట్గా వావెల్ రామ్ కలవాన్ ఉన్నారు. మన దేశంలో అయితే సెంట్రల్ జూ అథారిటీ 43వ మీటింగ్కు భూపేంద్ర యాదవ్ గారు అధ్యక్షత వహించారు. ఒకటి అంతర్జాతీయ లీడర్షిప్ అయితే మరొకటి మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కీలక సమావేశం. మనం ఈరోజు ఎన్నో విషయాలు చూశాం. ఆర్ట్స్, డీల్స్, సైన్స్, ఇలా చాలా. మరి వీటన్నింటినీ కలిపే ఒక కామన్ థ్రెడ్ ఏంటి? ఒక దేశ చరిత్రను ముందుకు నడిపించే ఆ ఒక్క శక్తి ఏంటి? బహుశా మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఆ దృఢ సంకల్పం, కొత్త దారులు వెతకాలనే తపనే కావచ్చు. ఏమంటారు?